హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ సోల్జర్స్. ఈ రోజు మరో కొత్త కథ వినడానికి మీరు నాతో పాటు సిద్ధంగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న కథ కొంగలు పాము. అనగనగనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద 2 కొంగలు నివసిస్తూ ఉండేవి. అవి ఆ చెట్టు మీద గూడు కట్టుకుని అందులో పిల్లల్ని పెట్టడానికి గుడ్లు పెట్టి జీవితం గడుపుతూ ఉండేవి. ఒకరోజు అవి ఆహారం తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళాయి. తిరిగి వచ్చేసరికి వాటి గూట్లో ఉండే గుడ్లు వాటికి కనిపించలేదు. అయ్యయ్యో అయ్యయ్యో, నా గుడ్లన్నీ ఏమైపోయాయి అని పాపం అవి బాధపడ్డాయి. అయితే మరుసటిసారి మళ్లీ గుడ్లు పెట్టి బయటకు వెళ్ళి వచ్చేసరికి మళ్లీ గుడ్లు కనిపించలేదంట. ఏమవుతున్నాయి, నా గుడ్లు నా పిల్లలు ఏమవుతున్నాయి అని ఈసారి అవి గుడ్లు పెట్టి పక్కనే ఉన్న వేరొక చెట్టు మీద కూర్చుని గమనించసాగాయి. అవి ఎలా చూస్తుండగానే ఆ చెట్టు కింద ఒక పాము పుట్ట ఉండడం గమనించాయి. ఆ పాము పుట్టలోంచి ఒక పాము బయటకు వచ్చి ఆ గుడ్లని పిల్లల్ని తినేసి వెళ్లిపోతోంది. ఈ విషయం చూసి కొంగలు చాలా బాధపడ్డాయి. ఎలాగైనా ఈ పామును వదిలించుకోవాలని ఒక ఉపాయాన్ని ఆలోచించాయంట. దూరంగా ఒక చెట్టు దగ్గర నివసిస్తూ ఉన్న ఒక ముంగీస అప్పుడే వాళ్ళకి గుర్తొచ్చింది. వెంటనే వెళ్లి కొన్ని మాంసం ముక్కల్ని తీసుకొచ్చి ఆ ముంగీస కన్నం దగ్గర నుంచి పాము పుట్ట వరకు కూడా వరుసగా ఆ మాంసం ముక్కల్ని పెడుతూ వచ్చాయంట. ఈసారి పక్కనే ఉన్న చెట్టు మీద మళ్లీ కూర్చుని గమనిస్తున్నాయి. ఆ ముంగీస ఆ మాంసం ముక్కల్ని తింటూ పాము పుట్ట వరకు వచ్చి ఆ పుట్టలో ఉన్న పాముని కూడా చంపేసింది. దాంతో కొంగలు 2 చాలా సంతోషించాయి. కాని వాటి సంతోషం ఎంతసేపు నిలవలేదు. అయ్యయ్యో, ఎందుకు, ఏమైందంటే ఆ ముంగీస చెట్టు మీదకెక్కి మళ్లీ ఆ కొంగ గుడ్లని ఈసారి ముంగీస తినేసింది. దాంతో పాము గొడవ వదిలిందనుకుంటే ఈసారి ముంగీస గొడవ పట్టుకుందని దిగులుతో బాధపడ్డాయి కొంగలు. చూసారా పిల్లలు, అందుకే మనం ఏదైనా ఉపాయం ఆలోచించినప్పుడు దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కథ చాలా బాగుంది కదా. అయితే ఈ కథని మీ స్నేహితులతో కూడా పంచుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్, షేర్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.